హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ టైం 2:15 ఎర్లీ మార్నింగ్ అండి అవుతోంది. ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే నేను ఏదో రీసెర్చ్ చేసుకుంటే అలా చూస్తుంటే అనుకోకుండా నాకు ఈ విధంగా కనిపించాయి. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లో ఇంకొకటి ఏది స్టాక్ మార్కెట్లో 35 లక్షల పెట్టుబడి నష్టపోవడంతో ఆత్మహత్య. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు పెట్టుబడి కాదండి, వీళ్ళు పెట్టడం జరిగి ఉంటుంది. నా ప్రకారంగా అయితే పెట్టుబడి పెడితే ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మహా అంటే 20%, 30%, 40% ఫాల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టాలనుకోండి, ఒక 40% స్టాక్లో ఏది కరెక్షన్ అయినా కానీ ఇంకా అతని దగ్గర 6 lakhs అనేది అమౌంట్ ఉంటుంది. సో జీరో అవ్వడం అనేది ఉండదు అనమాట అక్కడ. కానీ వీళ్ళు ఆప్షన్స్ చేసింటారు, దానివల్ల ఇంతగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆప్షన్స్ అనేది తెలియకుండా మాత్రం చేయగద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ వెంటనే వచ్చేస్తారు. ఆప్షన్స్ అనేసి 1-2 సార్లు ట్రేడ్ తీసుకోవడం, ఆప్షన్స్ చేస్తారు. దానికి రిస్క్ రివార్డ్ అనేది ఏముండదు, మేనేజ్మెంట్ ఎలా చేయాలని తెలియదు. సో ఇక్కడ కూడా చూడండి, స్టాక్ మార్కెట్ 60 లక్షల పెట్టుబడి, కుటుంబం మొత్తం బలి. సో ఇది యాక్చువల్గా అయితే పెట్టుబడి అయి ఉండదండి, ఇక్కడ కూడా ఆప్షన్స్ చేయడమే ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఇందాక కూడా చెప్పా కదండి, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మంచి 40% ఫాల్ వచ్చినా 10 లక్షల్లో 4 లక్షలే మైనస్ అవుతుంది. ఇంకా 6 లక్షలు అనేది మన దగ్గర ఉంటుంది రిమైనింగ్. సో ఏదో ఒకటి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందులో స్టాక్ మార్కెట్ అంటేనే ఊరికి అందరూ వచ్చేసి వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రేడింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇక్కడ మీరు గమనించండి, ఎవరైనా కానీ ఒక ఇన్వెస్టర్కి ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి ఉండాలా, టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలా. ఫండమెంటల్, టెక్నికల్ ఈ రెండు గురించి తెలియకుండా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం అనేది ఒక మూర్ఖత్వమే అవుతుంది. వీడియో చెప్తున్నప్పుడు నాకు కూడా కొద్దిగా సరిగ్గా చెప్పడానికి పోతున్నాను అనమాట ఈ వీడియోని. ఇంకొకటి, అలాగే ఇన్వెస్టరే ఈ విధంగా తెలుసుకోవాలన్నప్పుడు ట్రేడర్ ఎంత ఇదిగా తెలుసుకోవాలా, స్పీడ్ మనీ కాబట్టి ఈరోజు రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ డబ్బుతోనే సమాధానం ఉంటుంది. మీరు తీసుకొచ్చిన డబ్బు ఎటువంటి ఎమోషను పనిచేయదు. అరే మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, నేను ఇక్కడ డబ్బు పెడితే వస్తుందని. కావాలంటే ఇవి ఫండమెంటల్ స్టాక్స్ అంటారండి. ఈ ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దీంట్లో కరెక్షన్ వచ్చినప్పటికీ అగైన్ ఇవి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నిఫ్టీ 50 స్టాక్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది కూడా మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వీటి గురించి రీసెర్చ్ చేయండి, లేదా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేసి. సో ఈ వీడియో చేస్తుండేది ఎందుకంటే మీరు దయచేసి ఇలా బ్లైండ్గా ఆప్షన్స్ అనేసి చేయకండి. ఫ్యూచర్స్లో కూడా రిస్క్ కొద్దిగా తక్కువే, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ కావాలి కాబట్టి దాంట్లో లాస్ వచ్చిన 3-4% ఉంటుంది. కానీ ఆప్షన్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక రోజులోనే 10%, 20%, 30-40% కూడా మీరు లాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా చేసి లాస్ట్కి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇట్లా జరిగిందనేసి ఒక బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. ఓకే అండి, మీరు బుక్స్ ద్వారా అయినా మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, లేదా ఎక్కడికైనా వెళ్ళేసి మంచిగా కోర్సు చేయండి. ఇంకా లేదా చార్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోండి, చార్ట్ ట్రేడింగ్ నేర్చుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందో తెలుసుకోండి, సప్లై డిమాండ్ జోన్ ఎక్కడున్నాయో తెలుసుకోండి. వీటన్నింటినీ తెలుసుకున్న తర్వాతనే మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వండి, స్టాక్ మార్కెట్లో. ఇంకా చెప్పాలంటే కొత్త వాళ్ళకి బ్యాంక్ బ్యాంక్ బీసు, నిఫ్టీ బీసు, సెన్సెక్స్ బీసు, గోల్డ్ బీసు, వీటిని ETF అని కూడా అంటారండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మీకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వోల్టాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చేస్తూ మార్కెట్ని గమనించండి. ఏదైనా ఒక పర్టికులర్ ఒక స్టాక్ తీసుకోండి, ఆ స్టాక్ని 1 month, 2 months, 3 months స్టాక్ని అనలైజ్ చేయండి. ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎలా బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే ఎలా పైకి వెళ్తుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మనం చెప్పిన సబ్జెక్టు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో సబ్జెక్ట్ ఉంది అనిపిస్తే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, నేను ఒక సోల్జర్ని, రిటైర్డ్ అయ్యి వచ్చానండి. వచ్చాక అక్కడ మాకు తెలుసు ఒక ప్రాణం విలువ అంటే ఏంటి అనేసి. ఇటువంటి ప్రాణం జస్ట్ ఇలాంటి వాటి కోసం పోగొట్టుకోవడం అనేది చాలా తప్పు. అందుకే ఒక సోల్జర్గా ఆ ప్రాణం అంటే ఏంటి, ఆ ప్రాణానికి ఎంత విలువ ఉందని నేను గౌరవిస్తాను కాబట్టి వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.